హాయ్ అండి. ఈరోజు తోటకూర లివర్ ఫ్రై చేశానండి. ఈ తోటకూర లివర్ ఫ్రై చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరు వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ట్రై చేసి చూడండి. రసం పెట్టుకున్న, సాంబార్ పెట్టుకున్న, పప్పు వండుకున్న ఇది చాలా బాగుంటుందండి. వెజిటేబుల్ తినే వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా? ఈ రెసిపీ కోసం నేను ఒక కట్ట తోటకూర తీసుకున్నానండి. ఇది 20 రూపాయలు. ఇది శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా. అలాగే తోటకూర కాడలు కూడా లేతగా ఉండకూడదు, మరీ ముదురుగా ఉండకూడదండి. ఇలా మీడియంగా ఉండాలి. ఇది ఉప్పు నీళ్ళల్లోనూ మంచినీళ్ళల్లోనూ కడుక్కోవాలండి శుభ్రంగా. మందులు కొడతారు కదా. ఇలా శుభ్రంగా కడిగినటువంటి తోటకూరని 3 ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొయ్యి మీద 1 గ్లాసున్నర నీళ్ళ వరకు ఒక గిన్నెలో వేసి పెట్టుకోవాలి. కట్ చేసిన తోటకూర అందులో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. బాగా కారం మిరపకాయలు అయితే 1.5 వేసుకోండి, లేదంటే 2 వేసుకోండి. అలాగే 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని 7-8 నిమిషాలు ఉడికించుకోండి. 7-8 నిమిషాల తర్వాత తోటకూర చూడండి ఇలా చేత్తో కట్ చేయగానే కట్ అయిపోవాలి. ఇలా ఉంటే ఉడికిపోయినట్టండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చల్లారినటువంటి తోటకూరని ఒకసారి చేత్తో పిండేసి మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలండి. ఇదంతా ప్లేట్లో వేసుకొని దీనిలో 1.5 స్పూను శనగపిండి, 1 స్పూను కార్న్ఫ్లోరు, టేస్ట్కి తగ్గ సాల్టు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక ప్లేట్ వేసుకొని మనం ఇడ్లీ ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలాగే 1 గ్లాసు నీళ్ళు ఇడ్లీ పాత్రలో వేసుకొని ఇలా ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. నేనైతే 4 ముద్దలుగా చేశానండి. ఒక ప్లేట్కి వచ్చాయి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒక ఫోర్క్ను గుచ్చి చూడాలి. పిండి అంటుకోలేదు అంటే రెడీ అయిపోయినట్టేనండి మనకి. ఇది పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా తీసేటప్పుడు కూడా మనకి మెత్తగా ఉన్నట్టు ఉంటాయండి, కానీ ఉడికిపోతాయి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చండి. నేనైతే బాగా చిన్న ముక్కలు కట్ చేశాను. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద ఒక తవా పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసినటువంటి తోటకూర ముక్కలన్నీ కూడా వేడెక్కినటువంటి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా తవాతో కదిలిస్తే బాగా వేగుతాయండి. ఈ వేడెక్కినటువంటి ఆయిల్ అంతా కూడా ఈ ముక్కల పైకి వచ్చి బాగా వేగుతాయి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక గరిటెతో కానీ స్పూన్తో కానీ మనం ఇలా ముక్కలన్నీ పైకి తిరిగేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసివేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా తీసివేసి ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసినటువంటి 1 ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిరపకాయ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఇవి దోరగా వేయించుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలో 1 అర స్పూను గరం మసాలా, 1 అర స్పూన్ ధనియాల పొడి, 1 అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక 20 సెకండ్స్ వేయించుకోవాలి. తర్వాత ఒక అర గ్లాస్ వరకు నీళ్లు వేసుకొని ఒక్కసారి కలియబెట్టి ఈ నీళ్లు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నటువంటి నీళ్ళల్లో మనం వేయించి పెట్టుకున్నటువంటి తోటకూర లివర్ ముక్కల్ని వేసుకొని కలియబెట్టి ఉడికించుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. నీళ్ళు మొత్తం ఎగిరిపోవాలి.
చూడండి నీళ్లు మొత్తం ఎగిరాయి. నేనైతే ఇంకొంచెం బాగా ఫ్రై చేస్తున్నాను. ఇదండి ఇప్పుడు బాగా ఫ్రై అయింది. ఇది మనకి చాలా టేస్ట్ ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం రసం పెట్టుకొని కూడా ఇది నంచుకొని తినేయచ్చు. పప్పులోకి సాంబార్లోకి చాలా బాగుంటుందండి. కొంచెం టైం పట్టినా కూడా వెజిటేబుల్ తినే వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైనటువంటి రెసిపీ అండి. టేస్టీగా తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చూశారు కదా. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.